హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సేమ్ టు యూ. ఎలా చేసుకున్నారు 31st? హ్యాపీగా చేసుకున్నా ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అంటే ఏం చేశారు స్పెషల్ గా? స్పెషల్ గా అంటే ఏముంటది, ఒక 5 కేజీల మటన్ తెచ్చాము, 2 కేజీలు చికెన్ తెచ్చాము. అది ఫ్రై చేసాము కానీ అది ఫ్రై కాలేదు. అది ఆనియన్స్ ఎక్కువైనాయి. మేము బ్యాచిలర్స్ కదా, ఎట్లా ఉండాలో తెలియక ఎట్నో గట్లా వండుకొని తింటాం. మంచి నైట్ మొత్తం తాగేసి పొద్దున్నేసి గుడికి వెళ్ళారా? అయితే లేదు, మేము తాగామండి, ఓన్లీ తిండి కోసం. యాక్చువల్ గా మనోడు అయితే అమ్మాయి కోసం అయితే అరే ఏంట్రా ఇది? తాగలేరా? మేము తాగాం. అసలు ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది అసలు మీరు తాగే వాళ్ళు లేరు అసలు. అంటే 24 రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? అంటే జిమ్ కి వెళ్ళాలనో మంచి డైట్ తీసుకోవాలని అట్లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే పెళ్లి చేసుకోవాలని పెట్టుకున్నా. చేసుకోవాలనిపించారా? ఓకే. ఎందుకంటే ఓల్డ్ 30 years దొరికినట్టే ఒకటేసారి అయింది. ఓకే. సో ఇంకోసారి చేసుకోవాలని. దొరికినట్టే ఇంకా. మీరు నచ్చిన అమ్మాయి ఉంది, తనని మ్యారేజ్ చేసుకోవాలని నా గోల్. అంతే, ఈ ఇయర్ లో అయిపోవాలి. అంటే మీకోసం అంటూ ఇంకా ఏం లేదా? మా కోసం అంటూ వెల్ సెటిల్ అవ్వాలి, ఆ, మా అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ నేను సెటిల్ అవ్వడం సెటిల్ అవ్వడం. 24 లో సెటిల్ అవ్వడమా? ఇంకా ఇంకేం లేవు, ఇంకా ఏజ్ ఉంది కదా, ఎంజాయ్ చేయాలి కొంచెం. ఎంజాయ్ చేయాలి. 24 లో బాగా ఎంజాయ్ చేయాలా? 24 బాగా నాకు టైం అయిపోయిందో వాళ్ళ బెస్టీతో మాట్లాడితే చాలు, నాకు అదే హ్యాపీ. ఇది వాళ్ళ బెస్టీతో హ్యాపీగా ఉంటే చాలు. నాకు అంటే ఇతను లవర్ బెస్టీ తోటి వాడు హ్యాపీగా ఉంటే నాకు చాలా అంటున్నాను. ఇంకా అదే నాకు అంటే మీకు ఇంకా ఏం లేదు. ట్రై చేశాడు, పర్లేదు. ఎవరు ట్రై చేస్తారు? మా ఫ్రెండ్ గానే ట్రై చేసిండు, కొంచెం ఇంట్రెస్ట్ లేక వదిలేసి మళ్ళీ ట్రై చేసి చేసిండు కానీ పర్లేదు. ఇంకా సంథింగ్ ఉంటది కదా, జిమ్ కి వెళ్ళాలని, అసలు జంక్ ఫుడ్ తీసుకోకద్దని. బాయ్స్ అయితే కొంతమంది మందు తాగొద్దని అనుకుంటారు కదా, అట్లా సేతుపతిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. అంటే ఇయర్ లో అనుకున్నా, ఎస్టర్డే నైట్ ఒక్కటి తాగేసినాం. ఇక టుడే టు మర్చిపోవాలని మాకు కూడా. అయితే 24 లో తాగినట్టే కదా అట్లయితే. అంటే ఒక్క రోజుకి ఏమైతుంది అన్నట్టు. 11 లోపలే బిఫోర్ 12 12 బిఫోర్ తాగిన, 12 తర్వాత మందు తాగరా ఇంకా? నేనైతే తాగా. మాకు నమ్మకం లేదు దొరా. అనుకోలేక తాగాలని అనుకోలేదు. అట్లా మంచి రిజల్యూషన్స్ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేశారు ఎస్టర్డే 31st? ఏంటి పార్టీ ఏంటి? పార్టీ ఏం లేదు, రూమ్ లో కూర్చున్నాం. ఫ్రెండ్స్ బిర్యానీ చేశారు, తిన్నాం, జస్ట్ అంతే. బిర్యానీ ఒకటేనా ఇంకా? బిర్యానీ, చికెన్, కేక్ కట్ చేయడం, దట్స్ ఇట్. అంతేనా? ఇంకా వాటర్ అలాంటి ఏం తీసుకోలేరా? వాటర్ కామన్ తాగుతాం కదండి, అలాగే బీర్లు తాగాం కదా. తాగరా? తాగం. కెమెరా ఉందని అట్లా చెప్తున్నారా? లేదు, తాగాలని తాగాలని చెప్తాం కానీ తాగని చెప్పాలి అలవాట్లేదా? లేదు. హలో, హ్యాపీ న్యూ ఇయర్ ఇద్దరికి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. 31st బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, మీ ఫేస్ లో బాగా కనిపిస్తుంది. హ్యాంగ్ ఓవర్ దిగడానికి కోసం, హ్యాంగ్ ఓవర్, హ్యాంగింగ్. ఫ్రూట్ సలాడ్ తినడానికి. ఓకే, నైట్ టైం తీయడానికి ఫ్రూట్ చూసుకొచ్చారా? 24 ఏంటి రిజల్యూషన్స్ ఏంటి, ఏం పెట్టుకున్నారు? రెజల్యూషన్స్ పెడతాము, అవేం వర్కౌట్ అవ్వవు. ఇది రియలైజేషన్. ఏదో అనుకుంటారు అందరూ కానీ ఏం చేంజ్ ఉండదు, అంతే ఉంటది. మీరు వర్కింగా? మీరు కూడా వర్కింగా? అయితే మీరు వర్క్ చేసే ప్లేస్ లో 23 లో ది బెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి ఏం చెప్తారు చెప్పండి. నేను వర్క్ స్టార్ట్ చేసి 10 days అవుతుంది. Days లో అయినా సరే, ఎవరైనా సరే 23 లో ఎవరైనా ఫ్రెండ్స్ సంథింగ్, ఇంకెవరైనా పరిచయం, ఇంకెవరైనా ఉంటే 23 లో అట్లా ఏం లేదు, నార్మల్ సేమ్. ఎవరు లేరా? అంటే ప్రతి ఇయర్ మనకు లెసన్ కదా, అలా అనుకుంటాం, ఏం ఉండదు, ఇట్స్ కంటిన్యూస్ అంతే. ఇంకా అంతే. సో నార్మల్ గానే అలా వెళ్ళిపోతూ ఉంటది ఫ్లో. సో మీరేమైనా పెట్టుకున్నారా పోనీ రిజల్యూషన్స్? పెళ్లి చేసుకోవాలి ఇంకా అలాంటి, లేదా అమ్మాయి లేకుండా అమ్మాయి సెట్ చేసుకోవాలి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రెండో ఉన్నాయి. రెండు పెళ్లి అంటే అమ్మాయి ఉందా? అమ్మాయి లేదు, సెట్ చేసుకోవాలి. అమ్మాయి సెట్ చేసుకొని పెళ్లి కూడా చేసేసుకుందామనా ఈ ఇయర్ లో? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఈ 31st ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మరి అంత ఏం కాదు, జస్ట్ నార్మల్ అంతే. మీరు? మాది నార్మలే. వర్కింగ్ ఉమెన్స్. యా, వర్కింగ్. అయితే వర్కింగ్ ప్లేస్ లో మనకి సంథింగ్ 23 లో ఇష్టమైన వాళ్ళు అలా ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారా? యా, ఎంప్లాయీస్. ఓన్లీ ఎంప్లాయీస్. అంటే మీ దాంట్లో వర్కింగ్ ప్లేస్ లో కొలీగ్స్ అట్లా హా, ఎవరు? నాకు మా మేనేజర్ అంటే ఇష్టం, శ్రీనివాస్ తప్ప. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మాకు కూడా సేమేనా? ఓకే. అయితే 24 లో ఏంటి రిజల్యూషన్స్ ఏంటి, ఏం పెట్టుకున్నారు? ఇది చేయాలి సంథింగ్ ఏదైనా ఉంటది కదా, అట్లా ఏమైనా పెట్టుకున్నారు? 24 లో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం.
మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారా? ఎస్. అంటే మింగిలా ఆల్రెడీ సింగిలా లేదా ఇంకా లేదు, మ్యాచెస్ చూసారు. 24 లో అయితే చేసేసుకోవాలనుకుంటున్నారు. యా. మీరు ఎప్పుడు అంతేనా? లేదు, నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ మంచిగా సెటిల్ అవ్వాలి. అవును. థ్యాంక్స్ ఫర్ రివ్యూ. Thank you. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు 31st? మంచిగా సెలబ్రేట్. మంచిగా అంటే సూపర్, ఎంజాయ్. సూపర్. ఏం తిన్నావు? ఏం తిన్నావు? కేక్ కట్ చేసావా? ఆహా, కట్ చేయలేదా? ఇవాళ కట్ ఇవాళ కట్ చేయాలి. ఈ రోజు కట్ చేస్తావా? అయితే ఏం చేసావు 23 లో? మంచిగా చదువుకున్నావా? ఆ. అయితే 24 లో ఏం చేస్తావు మరి? ఇంకా మంచిగా చదువు. ఇంకా మంచిగా చదువుతావా? క్లాస్ ఫస్ట్ వస్తావా? ఆ. సో ఎవరు మీ చెల్లియా? ఆ. పక్కన. అక్క. హలో, హ్యాపీ న్యూ ఇయర్ చూడు. హ్యాపీ న్యూ హాయ్ ఇయర్. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ. హాయ్. హాయ్ చెప్పు శివ. ఏం చేసావు 31st? కేక్ కట్ చేయాలి. ఎంజాయ్ చేసిన. కేక్ కట్ చేసావా? కట్ చేయలేదా? ఈ రోజు కట్ చేస్తారా? గుడికి వెళ్ళావా? గుడికెళ్ళి వస్తున్నాం బల్కం పెట్టి. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్. 23 లో మంచిగా మార్క్స్ అన్ని వచ్చాయా? వచ్చినాయి. 24 లో ఎట్లా మరి? ఏంటి ఏ క్లాస్? ఇంకా ఎక్కువ రావాలని. ఇంకా ఎక్కువ రావాలి అంటే క్లాస్ ఫస్ట్ రావాలా? మ్మ్. తమ్ముడా? అది. తమ్ముడిని పేరు పిలిచారా? చెప్పు, ఎవరు శివ. బాగా చదువుతారు? గుడ్ నైట్ చెప్పు. నువ్వే బాగా చదువుతావా? చూడు, మీ అక్క బాగా చదువుతుందంట. ఈసారి 24 లో నువ్వు రాక్, నువ్వు వెళ్ళిపోవాలి. ఏంటి? ఆ, మంచిగా చదువుకోవాలి. సరే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో 31st ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ ఎంజాయ్. సూపర్ ఎంజాయ్ చేశారా? అయితే ఫస్ట్ నుంచి ఏమన్నా పెట్టుకున్నారా రిజల్యూషన్స్? ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏంటి అనేసి అలాంటివి 24 లో? 24 అంటే బాగుండాలి అనుకుంటున్నాం. 23 మీకు బాగుందా? బాగానే ఉంది. బానే ఉంది. 24 ఇంకా ఇంకా సూపర్ గా ఉండాలి. ఇంకా అంటే ఎలా? ప్రమోషన్స్ ఆ, ఆల్రెడీ వర్కింగ్ మేము, ఇంకా ప్రమోషన్స్ ఇంకా బాగా రావాలని. బాగా రావాలా? మీరు సేమ్ సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్. సేమ్ కంపెనీ. సేమ్ కంపెనీ. సేమ్ కంపెనీ. కొలీగ్స్. ఎప్పటి నుంచి కొలీగ్స్ అంటారు. కొలీగ్స్? అచ్చా, ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా చేసుకున్నారు 31st? ఇప్పుడే ఫ్రెండ్స్ కోసం వెళ్తున్నాం, ఇంకా ఏం 31st ఏం చేసుకోలేరా? అయితే ఏంటి మరి ప్లాన్స్ ఏంటి ఈ రోజు మరి ఫస్ట్ రోజు? ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం బయటికి. ఎటు వెళ్తున్నారు? అమీర్పేట్ మెట్రోకి. సో ఫస్ట్ నుంచి ఏంటి రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? వాకింగ్ మీరు? నో కోచ్. కోచింగ్ ఏం పెట్టుకున్నారు మరి ఫస్ట్ నుంచి? ఏం బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్ అంతేనా? ఇంకేం లేదా? హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కోసమేనా ఈ డ్రెస్ ఇలా? అవును. న్యూ ఇయర్ కోసమేనా? సో 31st ఎలా ఎంజాయ్ చేశారు? ఏముంది, ఫ్రెండ్స్తో అందరం కలిసి బయటకు వెళ్ళాం. ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత పడుకున్నాం. పొద్దుటే లేచాం, టెంపుల్కి వెళ్ళాం, చిలుకూరు బాలాజీ. నైట్ అంతా మంచిగా తినేసి తాగేసి మళ్ళీ పొద్దున ఏమీ తెలియనట్టు టెంపుల్కి వెళ్ళిపోవడం. ఇలా వెళ్ళిపోయాం. ఇలా వెళ్ళిపోవడం. నైట్ మంచిగా కొంచెం అంతే, ఎక్కువ కాదా? ఎక్కువ కాదు. అయితే అయిపోయింది 31st అయిపోయింది, 23 అయిపోయింది. ఫస్ట్ నుంచి ఈ రోజు నుంచి రెజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? ఏం సాధించాలి, ఏంటి చేద్దాం, అది చేద్దాం, సంథింగ్ ఉంటది కదా? యా, కొన్ని ఉన్నాయి, బట్ అవి జరగాలంటే టైం పడుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ప్రజెంట్ ఒక జాబ్ చేస్తున్నా, దాన్ని మారిపోవాలనుకుంటున్నా. అది మెయిన్ థీమ్. అండ్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చేంజ్ చేసుకోవాలి. అండ్ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయన్నమాట, ఇట్లా ట్రిప్స్ వెళ్ళాలని చెప్పి అవి ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాం. 24 లోనా? యా. 23 బానే ఉందా? సో 50-50. ఓకే, బెస్ట్ ఇంకా అంటే మంచిగా అవ్వాలి ఇయర్ అని. అంతే అనుకుంటున్నా. అయితే ఎవ్రీ ఇయర్ మనకు లెసన్, అంటే ప్రతి ఇయర్ మనకు నేర్పిస్తూ ఉంటది. యా. 23 లో అట్లా మీకు ఏదైనా నేర్పించిందా? యా, నేర్పించారు. ఆఫీస్లో ఉన్న కొంతమంది కొలీగ్స్ ఏం చేశారంటే, మన అనుకుంటే బాగా వెన్నుపోటు వేశారనమాట. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ అనే దాని గురించి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. 24 లో ఎవరిని ట్రస్ట్ చేయరు అయితే? అంత బ్లైండ్గా ఎవరిని అయితే ట్రస్ట్ చేయాలని. ట్రస్ట్ చేయొద్దు ఖచ్చితంగా. అయితే ఇంకా రిజల్యూషన్స్ ఏంటి? జిమ్ పోవద్దని, మందు మానేయాలని, సంథింగ్ ఇలాంటి. సింగిలా మింగిలా? సింగిల్ ఓన్లీ. మింగిల్ అవ్వాలని ఛాన్స్ ఇలాంటి ఏమైనా ఉన్నాయి ఇంకా? No, I don't want to mingle with anyone. Why? Because already my brother love marriage, so I want to give chance to my mother ఓకే, for arranged marriage. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Thank you. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు ఇలా రెడీ అయ్యారు న్యూ ఇయర్ కోసం? న్యూ ఇయర్ కోసం 31st ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా డ్రింక్ చేసి ఫుల్గా తాగి తిని అసలు తిరిగి ఇలాంటి రివ్యూస్ కావాలి మాకు. తిరిగి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అసలు అందరు తాగేసినా కానీ తాగినామని ఎవరు చెప్పట్లేదు, తిన్నామని చెప్తున్నారు. నేనైతే ఫుల్గా తాగా, ఫుల్గా ఎంజాయ్ చేసా. మంచిగా డీజే పెట్టుకొని డాన్స్లు వేసుకున్నాం, మంచిగా ఎక్కడికైనా ఎంజాయ్. వెళ్ళారా లేదా ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాం. ఫామ్ హౌస్ కి వెళ్ళారు. సో 23 ఎలా అయ్యింది? 23 ఎలా ఉండబోతుంది మీ లైఫ్ లో? 23 బాగానే జరిగింది.
24 కూడా బాగానే జరుగుతుంది అనుకుంటున్నా. డే చేంజ్ అయింది కానీ మనకి ఏం చేంజ్ అవ్వదు కదా లైఫ్లో. చేంజ్ అవ్వదు కానీ మనకంటూ కొన్ని రిజల్యూషన్స్ ఉంటాయి. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇందాక మీ ఫ్రెండ్ చెప్పినట్టు కొంతమందిని ట్రస్ట్ చేయకూడదు, సంథింగ్ ఇట్లాంటి ఉంటాయి కదా. జిమ్కి వెళ్ళాలి, బాడీ పెంచేసేయాలి బాయ్స్ అయితే, అమ్మాయిలు అయితే కొంచెం తగ్గాలి, సంథింగ్ నాన్ వెజ్ మానేయాలి, డ్రింక్ చేయకూడదు, ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా. అవి ఓకే, నాకైతే ఏం లేదు. లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా మంచిగా. ఇప్పటిదాకా ఎంజాయ్ చేస్తూ వచ్చా, ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏంటి అంటే లైఫ్ మీద నాకైతే గోల్స్ ఏం లేవు ప్రశాంత్. గోల్స్ ఏం లేవా? ఏమీ గోల్స్ లేవు. ఇప్పటిదాకా ఏం చేయలేదు. ప్రశాంతంగా తిరిగి ఎంజాయ్ చేస్తున్నా. అలానే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. 23 అలా చేశారు, 24 కూడా అలా చేద్దాం. అంటే దానికి మించి ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అంతే, థ్యాంక్ యూ. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు 31st? డిచ్. మరి ఇప్పుడు ఏం కనిపించట్లేదు హ్యాంగ్ ఓవర్. ఇవాళ సోమవారం ఏం తినను. ఇవాళ సోమవారం కాబట్టి ఏం తినను, తాగను కాబట్టి నైట్ మొత్తం మంచిగా తాగేసి పొద్దున్నే గుడికి వెళ్ళావా? గుడికి వెళ్ళిన. ఏం చెప్పావురా? ఏం తెలియనట్టు. ఏం తినను. ఎస్, అంతే. అయితే 24 నుంచి ఏంటి రిజల్యూషన్స్ ఏంటి? ఏం పెట్టుకున్నావు అంటే ఏం చెయ్యాలి అనేసి? ఏం లేదు, ఖాళీ. ఖాళీయా? అంటే 23లో ఏమనుకోలే? 23లో అనుకున్నా ఒకటి చేస్తానా, ఫోటోగ్రఫీ చేస్తానా, సక్సెస్ కావాలని కోరుకుంటాను. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Yes, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అయితే 24లో కూడా కొన్ని ఏమైనా 24లో అదే సొంతంగా షాప్ పెట్టుకోవాలి, సొంతంగా ఉండాలని అంతే. అయితే ఎవ్రీ ఇయర్ మనకు ఒక లెసన్ కదా. 23లో అట్లా ఏమైనా అయినాయి ఉన్నాయా? ఏమైనా పిల్లతో బ్రేకప్ అయిపోయిందా? ఫైటింగ్ అయినా. ఫైటింగ్ అయింది అంతేనా? బ్రేకప్ ఏమో అవ్వలేదు. ఫైటింగ్స్ ఏం కాదు. 24లో ఇంకా మంచి అట్లా ఏం కావద్దని కోరుకుంటాను. అట్లా ఏం అవ్వద్దని కోరుకుంటున్నావా? నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. ఎలా చేసుకున్నారు 31st? హ్యాంగ్ ఓవర్ గా మంచిగా కనిపిస్తున్నారు. లేదు, నాకు మందు అలవాట్లేదు, మందు తాగలేదు. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం. జస్ట్ ఎక్కడికి వెళ్ళారు? అరౌండ్ సిటీ మొత్తం అట్లా తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ తోటి. ఒక 5 మెంబర్స్ అట్లా వెళ్ళొచ్చాం. ఓకే, మీరు వర్కింగా? ఆమె గ్రాఫిక్ డిజైనర్. ఓకే, అయితే మీ వర్కింగ్ ప్లేస్ లో 23లో ది బెస్ట్ పర్సన్, వర్కింగ్ అని కాదు, 23లో ది బెస్ట్ పర్సన్ ఎవరండి? ఉన్నారు, మా బెస్ట్ పర్సన్ ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. ఒక్కరు? ఒకరంటే ప్రజెంట్గా సౌజన్య అని మా ఫ్రెండ్ ఉంది. ఏం చెప్తారు తనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను, తనకి విష్ చేశాను. తను కూడా ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయబోతుంది. సో తనకి బెస్ట్ విషెస్ చెప్పాను అనమాట. 24లో ఏంటి మరి రిజల్యూషన్స్ ఏంటి? ఏమనుకుంటున్నారు? ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. అవి టార్గెట్ రీచ్ కావాలనుకుంటున్నాను నేను. ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు రాబోయే ఈ అంటే 2024లో కొత్తగా ఇంకేదైనా డిఫరెంట్గా అచీవ్ చేయాలని. 23లో మరి అనుకున్నవి చేశారా? మ్యాక్సిమం చేశాను నేను. ఇంకా బెటర్గా నా నాలెడ్జ్ అయినా, తర్వాత పర్సనాలిటీ అయినా అన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాను. బెస్ట్ పర్సన్గా అవుదామని. ఖచ్చితంగా ఇలాంటి పెట్టుకోవాలి మనం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.